హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎండ్ఆర్ రియల్ ఎస్టేట్స్. ఈరోజు హెచ్ఎండ్ఆర్ రియల్ ఎస్టేట్స్ మీకోసం రాయల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రామాయపట్నం పోర్ట్ దగ్గర వెంచర్ ఒకటి పెట్టామండి. ఈ వెంచర్ వచ్చి 250 ప్లాట్స్ దాకా ఉన్నాయి. ఇవి హాట్ కేక్ లాగా అమ్ముడు కూడా పోయినాయండి. కానీ దీంట్లో కమర్షియల్ బెడ్స్ ఉన్నాయంటున్నారు. నేను ముందు కూడా చెప్పాను, రామాయపట్నం దగ్గర ఫస్ట్ ఒక వీడియో కూడా పెట్టాను మీకోసం. ఆ వీడియోలో 1.5 ఎకర్ ఉండింది, 20 lakhs అన్నారని, కానీ ఎవరు తీసుకోలేదు. ప్రజెంట్ దాని వాల్యూ 50 lakhs అయిపోయిందండి. సో చూడండి, ఇప్పుడు వెంచర్ చూపిస్తున్నాను, ఎంత బాగుంది. ఈ మోచెల్ల తెట్టు దగ్గరండి మెయిన్ బిట్. ఇవి మొత్తం హాట్ కేక్ లాగా అమ్ముడిపోయాయండి. ఇవి కమర్షియల్ బిట్స్ ఉన్నాయి కదండి, అవి మాత్రం 2 బిట్లే ఉన్నాయి, అన్నీ అమ్ముడిపోయాయి. వీళ్ళు మొదలుపెట్టినప్పుడు అంకణం 50,000 మొదలుపెట్టారండి, కానీ ఇప్పుడు మాత్రం 90 అంటున్నారు. ఇంత ఫాస్ట్గా 3 నెలల్లో పెరిగిందండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పని అయితే చాలా బాగా రిటర్న్స్ వస్తాయి. డోంట్ మిస్ ద ఛాన్స్. రామాపట్నం పోర్ట్ రూట్లో ఏ వెంచర్ వచ్చినా దాంట్లో మాత్రం ఒక్క బిట్టైనా మీ పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేసి పెట్టండి. నేను లాట్ ఆఫ్ టైం చెప్పాను డబ్బులు వేస్ట్ చేయొద్దని, ఇప్పుడు కూడా చెప్తున్నాను, డబ్బులు వేస్ట్ చేయొద్దు, చీటల చేతులు మోసపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రాజెక్టులతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. చిన్న టౌన్లు పెద్ద సిటీలుగా మహానగరాలుగా విస్తరిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి వేగంగా డెవలప్ అవుతున్న సిటీల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. ఇక కావలికి సమీపంలోని రామాయపట్నంలో కేంద్ర ప్రభుత్వం భారీ పోర్టు నిర్మిస్తోంది. ఈ నౌకాశ్రయానికి అనుబంధంగా 95,000 కోట్ల రూపాయల వ్యయంతో బీపీసీఎల్ సంస్థ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అలానే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. కావలికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇఫ్కో సెడ్జ్లోనూ ఎరువుల కర్మాగారంతో పాటు సోలార్, ఎలక్ట్రానిక్స్ పరికరాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ టాటా పవర్ కంపెనీ 6,000 కోట్ల వ్యయంతో సోలార్ పరికరాల తయారీ యూనిట్ ను స్థాపిస్తోంది. ఒకవైపు మేజర్ పోర్ట్, ఆయిల్ రిఫైనరీ, మరోవైపు ఇఫ్కో సెజ్లో భారీ పరిశ్రమలతో కావలి రూపురేఖలు మారిపోతున్నాయి. కావలి నుంచి పోర్టు వరకు రియల్ ఎస్టేట్ కి రెక్కలొచ్చాయి. నేషనల్ హైవే 16 సమీపంలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వెంచర్లే కనిపిస్తున్నాయి. డిమాండ్ ఊపందుకోవడంతో భూముల ధరలు 50% నుంచి రెట్టింపు స్థాయికి పెరిగాయి. నెల్లూరు నుంచి 60 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఈ మధ్యలో జరుగుతున్న అభివృద్ధికి కావలి ప్రధాన కేంద్రంగా మారింది. పోర్ట్, ఆయిల్ రిఫైనరీతో పాటు కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల నివాసానికి కావలి పట్టణం అన్ని విధాలా అనుకూలంగా కనిపిస్తోంది. కూటమి సర్కారు రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగానికి చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ తో పాటు దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అంతర్జాతీయ కంపెనీలతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఆమోదం పొంది నిర్మాణం జరుపుకుంటున్న దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా కావలికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రానున్న 3 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తయ్యే సమయానికి అటు రామాయపట్నం పోర్టు వైపు, ఇటు దగదర్తి ఎయిర్పోర్ట్ వైపు కావలి మెగా సిటీగా విస్తరించడం ఖాయమని స్థానికులు భావిస్తున్నారు.